అనగనగా ఒక అడవిలో ఒక పులి దర్జాగా ఉండేది. ఒకరోజు ఆ పులి ఒక కట్టెలు కొట్టేవాడిని చూసింది. అతనిపై ఎగబడదామనుకునే సమయానికి అతని కూతురు భోజనం తీసుకొని అక్కడికి వచ్చింది. ఆ అమ్మాయి పులికి చాలా అందంగా కనిపించింది. చూసిన వెంటనే ఆ పులి ప్రేమలో పడ్డది. కొంచెం సేపటి తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ పులి కట్టెలు కొట్టేవాడితో మాట్లాడాలని నిశ్చయించుకుంది. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చింది. పులిని చూడగానే ఆ కట్టెలు కొట్టే అతను చాలా భయపడిపోయాడు. పారిపోయే క్షణంలో పులి, నన్ను చూసి భయపడకండి, నేను మిమ్మల్ని ఏమీ చేయను. నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంది. అతను భయంతో కూడా చాలా చురుగ్గా ఆలోచించాడు. నాకు ఇష్టమే, కానీ మా అమ్మాయి మీ గోళ్ళు చూసి భయపడుతుందేమో. పెళ్ళికి ఒప్పుకోకపోతే అన్నాడు. పులి ఆలోచించకుండా, మీ అమ్మాయి కోసం నేను నా గోళ్ళు తీయించేస్తాను అంది. ఆ మాట వినగానే అతను పులి గోళ్ళు దంతాలు కోసేశాడు. దంతాలు గోళ్ళు లేని పులి అంటే భయం ఉండదు కదా. కట్టెలతో రాళ్లతో చేతికి అందిన ప్రతిదానితో పులిని తరిమి కొట్టాడు. దెబ్బకు మళ్ళీ ఆ పులి ఆ మానవుడి దరిదాపుల్లోకి వెళ్ళలేదు.